హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల్. వైసీపీకి భారీ షాక్ అండి. నిజంగా కోలుకోలేని దెబ్బ అని అనాలి. వైసీపీ నాయకులకి, మంత్రులకి, అలాగే ఎమ్మెల్యేలకి. ఏంటంటే కనుక ఏపీ హైకోర్టు తాజా ఉత్తర్వులు అయితే ఇచ్చిందండి. ఏంటంటే ఎవరెవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళ బెయిల్ అన్నీ రద్దయినాయి. ఏ విషయాల్లో, ఏ అంశాల్లో వాళ్ళ బెయిల్ రద్దయినాయి, అసలు ఎందుకు వాళ్ళకి బెయిల్ అప్లై చేసుకోవాల్సి వచ్చింది, కొన్ని విషయాలు అయితే మీతో పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను. మర్చిపోద్దు, ఫస్ట్ యాజ్ యూజువల్గా మీరు లైక్ అయితే చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి కాబట్టి, అది మీ బాధ్యత కాబట్టి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ కేసుల నిమిత్తం, అంటే నేను వీడియోలో చెప్పకపోయినా ఈ కేసుల నిమిత్తం మీ అభిప్రాయాన్ని, మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ రూపంలో పొందుపరచండి. నాతో పాటు నలుగురు చదువుతారు. మర్చిపోద్దు, పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యల మీద, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రం మీ ముందుకు తీసుకొస్తుంటాను. కాబట్టి పక్కాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఒకటి దాడి, తెలుసు కదండి ఈ కేసు ఆల్రెడీ మీకు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దాడి జరిగిందని, ఇలా రెండు కేసులు అయితే కనుక రన్ అవుతూ వచ్చాయి మొన్నటిదాకా. అంటే ఇంతకు ముందు పెట్టలేదు, అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కేసులు నమోదు చేయడం జరిగింది, అప్పుడు కూడా కాదు. కాబట్టి మొత్తానికి ఎలాగైతేనండి వైసీపీ వాళ్ళ మీద కేసులు అయితే కనుక నమోదు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు నమోదు చేయడం, అలాగే వాళ్ళు కోర్టుకి వెళ్ళడం, కోర్టు కొంతకాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత బెయిల్ ఇవ్వడం, ఇదంతా షరామామూలే జరిగింది. ఇప్పుడు ఏంటో తాజా పరిస్థితులు, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఎవరెవరైతే కొంతమంది ఉన్నారు, తలసేల రఘురాం, అప్పిరెడ్డి, నందిగం సురేష్, దేవినేని అవినాష్, వీళ్ళతో సహా ఇతర వైసీపీ నేతలు కొంతమంది ఉన్నారు. వీళ్ళ బెయిల్ పిటిషన్లన్నీ రిజెక్ట్ చేసింది ఏపీ హైకోర్టు. గొప్ప విచిత్రం అందరికీ కూడా యాక్చువల్గా. తర్వాత వీళ్ళని చెప్పిన తలసేల రఘురాం, అప్పిరెడ్డి, నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో భాగంగా వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది, వీళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. జస్ట్ ఇంతకుముందే బ్రేకింగ్ న్యూస్ అనమాట. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసు అని చెప్పేసి ఒక కేసు పెట్టడం జరిగింది. ఎవరి మీద అంటే కనుక మెయిన్ మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద. ఆల్రెడీ జోగి రమేష్ గారి అబ్బాయి కూడా ఒక కేసులో లోపలికి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారు బెయిల్ మీద ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు అది కూడా రద్దు చేసింది. కాబట్టి ఒకేసారిగా వీళ్ళందరి బెయిల్ను రద్దు చేయడంతో కొంచెం ఉలిక్కి పడ్డట్టు అయింది వైసీపీలో. కాబట్టి కొంచెం గందరగోళాన్ని క్రియేట్ అయింది. ఒకేసారి అందరి బెయిల్ రద్దని ఏంటి పరిస్థితి అని. కాకపోతే మధ్యాహ్నం నుంచి కొన్ని వాదనలు అయితే ఉన్నాయి. ఏంటంటే కనుక 2 వారాల పాటు ఎలాంటి నిర్బంధం లేకుండా ఒక 2 వారాల పాటు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆ 2 వారాలు పోయిన తర్వాత మీరు ఏదైతే కోర్టు కొన్ని మాటలు చెప్తారో దానికి లోబడి ఉండేటట్టుగా చేయొచ్చు. కాబట్టి ఒక 2 వారాలు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బెయిల్ రిజెక్ట్ చేసినా సరే ఒక 2 వారాలు వాళ్ళ నిర్బంధంలోకి తీసుకోకుండా ఉండేటట్టుగా అవకాశం ఇవ్వండి అని మధ్యాహ్నం నుంచి వైసీపీ తరపున లాయర్లు కోర్టులో తమ అభ్యర్థులను చెప్పుకోబోతున్నారు. కాబట్టి ఏదేమైతేనండి ఇలాంటి సమయంలో, అంటే ఇలాంటి రాష్ట్రం ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో ఇప్పుడు వైసీపీ నేతలందరూ బెయిల్ రద్దు అవడంతో కొంచెం కంగారు అయితే పట్టడం వాస్తవం. కాబట్టి బెయిల్ రద్దు అయ్యాయి కాబట్టి మళ్ళా బెయిల్ రద్దు అయితే జైలుకే కదా. కాబట్టి ఇవి వాస్తవంగా పెట్టిన కేసులా, అవాస్తవం కేసులా, కావాలని పెట్టిన కేసులా, ఇన్ని సంవత్సరాల నుంచి కేసు పెట్టకుండా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ కేసులు పెట్టడం, అధికారంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళ మీద కేసులు బనాయించడం, అధికారంలోకి వచ్చిన తర్వాతే జైలుకి పంపడాలని చూడటం, ఇవన్నీ ఏంటి కక్షపూరితంగా సాగాయా లేదా రాజకీయ కక్షతోటి ఈ కేసులు పెట్టడం, బనాయించడం జరిగిందా ఏంటనేది మీ విజ్ఞతకు వదిలిపెట్టేస్తున్నా. నేను చెప్పడం లేదు ఆ విషయం. కాబట్టి ఏంటనేది మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. ఎందుకని ఇంతమందిని ఒకేసారి. ఇంకో విషయం చెప్పండి మీకు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పుడు కొంతమందికి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ రద్దు చేయడం జరిగింది. మొత్తం మీద 70 మంది మీద ఎంతమంది కేసు ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 70 మంది మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కేసులన్నీ కూడాను బెయిల్ రద్దు అవుతున్నాయి. కాబట్టి ఒక్కసారిగా నన్ను అడిగితే కనుక వైసీపీకి భారీ ఎత్తు షాకే అని చెప్పాలి. ఇంతమంది నాయకులకి ఒకేసారి బెయిల్ రద్దు అయితే వీళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి ఏంటంటే అసలు మొత్తం అంతా కూడా ఈ వరదలు ఎలాంటి పరిస్థితుల్లో వరద సహాయక కార్యక్రమాల్లో కూడా కొంతమంది వీళ్ళు ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళ బెయిల్ రద్దు అవడంతో ఇంకా వీళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని అయితే కనుక ఏర్పడింది. చూస్తున్నాం మీరు అందరూ కూడా. మర్చిపోద్దు,
ఎలాంటి అప్డేట్స్ అన్ని మీ ముందు తీసుకొస్తుంటాను. మర్చిపోకుండా మీ బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోదు పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.